విత్తనాల కృత్రిమ కొరత కర్షకులను ఆగం చేస్తోంది. వ్యాపారుల ఇష్టారాజ్యం రైతుల జేబుకు చిల్లు పెడుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. దాదాపు మాయమయ్యాయనుకున్న విత్తన క్యూలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలకరించాయి. విత్తనాల కోసం రైతన్న కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. దుకాణాల ఎదుట గంటల తరబడి లైన్లలో నిలబడలేని రైతులు చెప్పులు, పాస్ పుస్తకాలు పెడుతూ పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా చెలరేగిపోతున్న అక్రమార్కులు నకిలీ విత్తనాలతో రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడాపెడా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇంకోవైపు విత్తనాలు, ఎరువులు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. మరోవైపు అధిక ధరలతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు. సరిపడా విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పత్తి విత్తనాల కోసం 2 రోజులుగా ఆదిలాబాద్ లో రైతులు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే పాస్ పుస్తకం ఉంటేనే విత్తనాలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్న దుబ్బాక, నిన్న కామారెడ్డి, ఇవాళ ఆదిలాబాద్ లో జీలుగ విత్తనాల కోసం అన్నదాతలు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంపిణీ చేసిన దుకాణదారులు మధ్యాహ్నం తర్వాత స్టాక్ లేదనడంతో క్యూ లైన్ లో ఉన్న రైతులు కోపంతో దుకాణాల్లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. పరిస్థితి అదుపు చేసేందుకు రైతులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. అయితే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు రాశి 659 పత్తి విత్తనాల కోసం క్యూ లైన్ లో నిలబడి అవస్థలు పడుతున్నామని ఆదిలాబాద్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా డిమాండ్ పెరగడంతో రాశి 659 విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ఒక్కో రైతుకు కేవలం 2 విత్తన ప్యాకెట్లను ఇవ్వడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మొత్తంగా కోటి ఆశలతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు సీజన్ ఆరంభంలోనే పరీక్ష తప్పడం లేదు. విత్తనాల కొరత, ధరలు అమాంతం పెరిగి కర్షకులు కష్టాలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ ముందే మేల్కొని విత్తన వ్యాపారుల ఆగడాలకు అరికట్టాలని రైతులు కోరుతున్నారు.